హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, వనకం, ఆదాబర్సే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ బ్రిలియంటెడ్ రాఖీ పౌర్ణమి. అయితే మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 9లా కామన్ మ్యాన్ ఎంట్రీ అగ్ని పరీక్ష అని మనం ఇంతకుముందుకు ఒక వీడియో తీసి పోస్ట్ చేసినాం కదా. అదే అగ్ని పరీక్షల అసలు ఎవరెవరు కామన్ మ్యాన్లో సెలెక్ట్ అయ్యారు, అసలు కంటెస్టెంట్గా ఎవరు వెళ్ళబోతున్నారు, ఈ కామన్ మ్యాన్ను ఎవరినెవరిని సెలెక్ట్ చేసారు, వాళ్ళ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఏంది, ఇవన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు వీడియో చూస్తున్న కొంతమంది ఏది కామన్ మ్యాన్లు కూడా బిగ్ బాస్ 9కు నేను పోవాలని చెప్పేసి వీడియోలు అయితే పంపించడం జరిగింది. కొంతమందిని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన తర్వాత గ్రూప్ డిస్కస్ చేయడం, ఈ గ్రూప్ డిస్కషన్లో చాలామంది పాల్గొనడం జరిగింది. అయితే వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఒక అగ్ని పరీక్ష అని ఒక షో అయితే కండక్ట్ చేస్తారు. ఇది మనము ఇంతకుముందు వీడియోలోనే తెలుసుకున్నాము. అయితే వీటిని హోస్ట్గా ఎవరు చేస్తున్నారు అంటే బిగ్ బాస్ ఫస్ట్ నుంచి 8 వరకు ఎవరెవరు ఉన్నారో కొంతమందిని సెలెక్ట్ చేసి కొంతమంది జడ్జిలుగా వ్యవహరిస్తారు వాళ్ళను. ఓకే, ఇది తెలుసుకునే ముందుగా మన ఛానల్ను లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు ఒక లైక్ అయితే వేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే రైట్, ఇక్కడ మనకి ఇదే డిస్కషన్ అయింది. ఇక స్టార్ట్ చేద్దాం. అయితే మనం ఫస్ట్ బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష అగ్ని పరీక్షకు కామన్ మ్యాన్ సెలెక్ట్ అయింది ఎవరు అంటే ఫస్ట్ ఎండి సమీర్ ఈ వరంగల్ ఇతను ఎమోషనల్ వీడియోలు బాగా చేస్తాడు. ఆయన హిందీ లాంగ్వేజ్లోనే చేస్తాడు, కానీ ఎమోషనల్ వీడియోలు బాగుంటాయి ఇతని వీడియోలు. ఇతనికి యూట్యూబ్లో 200K సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా మంచిగా ఉంటాడు. ఇన్స్టాగ్రామ్లో 2 అకౌంట్లు ఉన్నాయి, 300K ఒకటి, 100K ఒకటి. ఇతను ఎమోషనల్గా బాగా చేస్తారు. ఈయన కామన్ మ్యాన్ కోటల అగ్ని పరీక్షలు అయితే అడుగు పెడుతున్నాడు. మనకు బిగ్ బాస్ 8లా వరంగల్ నుంచి నబీల్ అని వచ్చింది కదా, సేమ్ ఇతను కూడా అదే కోటకు చెందినది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సాధన నాయుడు అనే కామన్ మ్యాన్. ఆమె కామన్ మ్యాన్ అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంది. ఆమె మంచి డ్యాన్సరు. ఈమె కూడా సెకండ్ అగ్ని పరీక్ష కామన్ మ్యాన్ కంటెస్టెంట్. థర్డ్ వచ్చేసి యష్మి శ్రీమన్. ఈమె కూడా సోషల్ మీడియా యాక్టివ్గానే ఉంటుంది. ఈమెకు 61,000 ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. నెక్స్ట్ చంద్రముఖి అంటే ఇతను ట్రాన్స్జెండర్. ఈ ట్రాన్స్జెండర్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒక లీడర్ లెక్క. అంటే వాళ్ళకి ఏమైనా హక్కులు కావాలన్నా హక్కుల గురించి కొట్లాడు, ఏదైనా ఇష్యూస్ జరిగినా కానీ ముందుండి కొట్లాడే మనస్తత్వం చంద్రముఖి. ఈమె కూడా బిగ్ బాస్ 9 కామన్ మ్యాన్ అగ్ని పరీక్షల సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకోటి దమ్ము శ్రీజ. ఈమె కూడా ఇన్స్టాగ్రామ్లో 67,000 ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఈమె చాలా యాక్టివ్ ఉంటుంది. బిగ్ బాస్ నడిచేటప్పుడు రివ్యూలు కూడా చెప్పింది. ఏదైనా సోషల్లో ఇష్యూస్ జరుగుతుంటే దాన్ని కూడా ఎదిరిస్తూ ఉంటుంది దమ్ము శ్రీజ. ఈమెను చూసే ఉంటారు. ఓకే, ఇంకోటి నర్సయ్య అంటేనే మన ఎట్లా అంటే తీన్మాన్ మల్లన్న గెటప్ ఉంటుంది కదా, అంటే ముసలాయన లెక్క గెటప్, సేమ్ అట్లే నర్సయ్య కూడా అంతే. న్యూస్ ఛానల్లో న్యూస్ చెప్తూ ఉంటాడు. ఈయన కూడా యాక్టివ్ ఉన్నాడు. ఇతను కూడా ఈసారి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అట్లా మెంటాలిటీ ఎట్లుంటుంది, బయట ఏజ్డ్ పర్పస్లో ఉన్నాడు కదా, లోపల హౌస్లో ఎట్లుంటాడు అని చూడడానికి కామన్ మ్యాన్ కోటల వీళ్ళనైతే తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఇతనైతే బిగ్ బాస్ 8లో కూడా వస్తారని చెప్పేసి పేరు వచ్చింది. సయ్యద్ రోషన్ అబ్బు. ఇతను 6 ప్యాక్ మెయింటైన్ చేశాడు, ఒక మోడల్లో కూడా చేసిండు. ఇతనికి 200K ఫాలోవర్స్ ఉన్నారు, 20K ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో. ఇతన్ని అయితే బిగ్ బాస్ షోలోనైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ 8లో కూడా వస్తాడు అని చెప్పారు. అతను మోడల్ చేశాడు, 6 ప్యాక్ బాడీ మంచిగా మెయింటైన్ చేశాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శ్రీతేజ. అతను మంచి సింగరు, మంచిగా పాటలు పాడతాడు. ఇతను కూడా వచ్చే ఛాన్స్ అయితే
చాలా బాగుంది. ఓకే, ఇతను వస్తాడు సాంకేత్, వీళ్ళిద్దరు సాంకేత్ అన్న ఈయన ఇద్దరిట్లలో ఎవరన్నా వస్తారు. ఎందుకంటే ఈ తేజ వచ్చింది అనుకో, శ్రీతేజ వస్తే ఎలాంటి సాంగ్స్ అయినా కానీ వినిపించవచ్చు, కోట్ల మంది చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ అనేది మంచి ఆపర్చునిటీ శ్రీతేజకి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ సెలబ్రిటీలు ఇప్పుడు కరెక్ట్ చెప్పేది కరెక్ట్ కామన్ మ్యాన్ సెలబ్రిటీ అంటే ఇంతకుముందుకు వీళ్ళకి ఎంతో కొంత ఫాలో ఉన్నది, బ్యాక్గ్రౌండ్ ఉన్నది, మోడల్గా చేసిరు, సింగర్గా చేసిరు, ఇట్లా ఉంది కదా. ఇప్పుడు చెప్పేది కరెక్ట్ కామన్ మ్యాన్ ఎవరు అంటే కల్కి. కల్కి అంటే అమ్మాయి పేరు కూడా బాగుంది, కల్కి అని. ఈమె మోడల్ కూడా చేసింది, తెలంగాణ మిస్ రన్నర్ అప్ కూడా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన లోకల్ వాడే కల్కికి ఇన్స్టాగ్రామ్లో 80K ఫాలోవర్స్ ఉన్నారు. నల్గొండ, ఆమెది ఎక్కడ అంటే నల్గొండ, హైదరాబాద్లో ప్రజెంట్ ఉంటున్నారు. అయితే నెక్స్ట్ వచ్చేసి సిద్దిపేట్ మోడల్ వెంకటేష్. మీ అందరికి తెలిసిందే, సిద్దిపేటలోని కోమటి చెరువు ఎంత అభివృద్ధి చెందింది, ఎంత ఫేమస్ అయిందో కోమటి చెరువు. అదే ఫేమస్ ఇక్కడ సిద్దిపేట్ మోడల్ వెంకటేష్ కూడా అంతే ఫేమస్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కోమటి చెరువు చూద్దామనుకున్న పర్యాటకులు అందరికీ అట్లా విష్ చేసి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసుడు, అంటే కామెడీగా రీల్స్ చేసుడు అల్చల్ అయిపోయింది. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ వెళ్ళి అతన్ని క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. ఇతను సోషల్ మీడియాలో 81K ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇతనైతే ఈసారి బిగ్ బాస్ 9కు వెళ్తాడు 100%. అగ్ని పరీక్షలు అయితే కంటెస్టెంట్గా అయిండు. అయితే ఈ వెంకటేష్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, నేను కూడా ఒకసారి కోమటి చెరువుకి వెళ్ళినప్పుడు అతను కూడా నాతో అన్న నేను బిగ్ బాస్ పోతా, నన్ను కొద్దిగా సోషల్ మీడియాలో ట్యాగ్ చేయన్న అది ఇది అంటే నేను కూడా ఒక రీల్ తీసి పెట్టిన, ఇదే సిద్దిపేట మోడల్కు. ఇప్పుడైతే నిజమైంది, అగ్ని పరీక్షలు అడుగు పెట్టబోతున్నాడు. ఓకే, కంగ్రాచులేషన్ సిద్దిపేట మోడల్ వెంకటేష్. నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం కోటేష్ గురించి అందరికి తెలిసిందే. ఇతను ఖమ్మం నుంచి అన్నపూర్ణ స్టూడియో దాకా 250 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసుకుంటూ వచ్చిండు. ఇతనంత సెలబ్రిటీ కాదు, ఏం కాదు, ఓన్లీ ఖమ్మం నుంచి పాదయాత్ర చేసుకుంటూ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చినందుకే ఇతను బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యి ఆయనను కామన్ మ్యాన్ కోటలో తీసుకోవడం అయితే జరిగింది. అంటే ఈయనను గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు అన్నీ అయిపోయినాయి. ఇతనికి సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ లేదు, ఓన్లీ 10K ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు అంతే తప్ప ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఎలాంటి లేరు. కానీ ఎక్కడికి పోయినా కానీ ఫ్రెండ్స్ దగ్గర పోయినా, ఎక్కడ రిలేషన్లో పోయినా బిగ్ బాస్ పోవాలి అనేసి రీల్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఎట్లా పల్లవ్ ప్రశాంత్ పాయింట్ ఆఫ్లో ఈయన ఖమ్మం కోటేష్ కూడా రీల్స్ చేయడం జరిగింది అంతే తప్ప ఈయనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ్ ప్రదేశ్. ఇతనికి 171 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. అయితే ఈ ప్రశాంత్ ఎక్కడ రీల్స్ చేస్తారంటే బిర్యానీ పాయింట్ ఆఫ్లలో పోయి అన్న ఎంత అంటే 100 అన్న, 10 తక్కువ ఉంది అన్న, 10 రూపాయల బిర్యానీ అన్న, ఒక లడ్డీ అన్న అనుకుంటా ఫన్నీగా రీల్స్ చేస్తూ ఉంటాడు. కొన్ని సినిమాలు ప్రమోషన్లు కూడా చేస్తుండే పిచ్చి చేసుకుంటా. ఓకే, ఇతను మంచి ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియా. గెటప్ సీన్, జబర్దస్త్ యాక్టర్ గెటప్ సీన్ ఉన్నాడు కదా, అతనితో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అయితే ఈయన కూడా నాకు తెలిసి అగ్ని పరీక్షల్లో కూడా మంచిగా ఆడతాడని నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అనూష. ఈమె కూడా సోషల్ మీడియా యాక్టివ్ ఉంది. 187K ఇన్స్టాగ్రామ్లో ఈ బ్యూటీకి సంబంధించింది కంటెస్ట్ చేస్తూ ఉంటుంది. బ్యూటీ కంటెస్ట్ చాలా మంచిగా రీల్స్ చేస్తూ ఉంటుంది. అయితే ఈమె ఏంది అంటే ఓన్ వాయిస్తో చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా టెంపుల్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఓవర్ వాయిస్ ఇస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఈ దేవాలయం చాలా రోజులకు చెందిన ప్రసిద్ధిగాంచిన దేవాలయం అని కూడా ఇట్లా ఓవర్ వాయిస్ ఇచ్చుకుంటా రీల్స్ చేస్తూ ఉంటుంది అనూష. నెక్స్ట్ ఇంకోటి మను మహాలక్ష్మి. ఈమె కూడా ఈ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయింది. ఈమె 229K ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకోటి జెనిత్ అంటేనే ఏజ్ తక్కువ, 19 or 20 ఏజ్ ఉంటుంది. ఇతను కూడా కామన్ మ్యాన్ కోటలో అగ్ని పరీక్షలను అయితే కావడం జరిగింది. నెక్స్ట్
స్నేహ స్నేహ కూడా ఈమె ట్రాన్స్జెండర్ ఇప్పుడు అగ్ని పరీక్షలో కూడా అడుగుపెట్టబోతున్నది. ఈమెకు యూట్యూబ్లో 700K ఫాలోవర్స్ ఉన్నారు, 223 ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు. నేను ఈమె ఒక వీడియో చూసిన, ఒకరు పెళ్ళి దగ్గరుండి చేసిండ్రు అనేసి ఒక వీడియో కూడా చూసిన. చాలా మంచి హ్యూమన్, అంటే మంచి మనసున్న ట్రాన్స్జెండర్. ఓకే, ఈమె కూడా వెళ్తుంది. నెక్స్ట్ ఇంకొచ్చి అనితా నాయుడు ఈమె కూడా ట్రాన్స్జెండరే. ఇన్స్టాగ్రామ్లో 302K అంటే 300K ఫాలోవర్స్ అవుతున్నారు. ఈమె కూడా వెళ్తుంది. అయితే మనకు ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ముగ్గురు ట్రాన్స్జెండర్లలో ఒక్కరినైతే కంపల్సరీ సెలెక్ట్ చేస్తారు. ఈ ముగ్గురిట్లో ఎవరు సెలెక్ట్ అవుతారు, అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి ఫైనల్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ 9కి ఎవరు వెళ్తారు అని మనమైతే కొద్ది రోజులనే తెలిసిపోతుంది, వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఒకటి అగ్ని ఈ అగ్ని పరీక్షల ఎట్లా గేమ్ ఆడతాడు, ఎట్లా సెలెక్ట్ అవుతాడు అని చూసుకుందాం. అగ్ని పేరే అట్లుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మాధురి దామశ్రీ. ఈమెకు కూడా సోషల్ మీడియాలో 50K ఫాలోవర్సే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. అంత బయట ఇంత సోషల్ మీడియా అంత యాక్టివ్ ఏం లేదు. కామన్ మ్యాన్ కోటలను అయితే తీసుకుంటున్నారు. అగ్ని పరీక్షలు ఎట్లా గేమ్లు ఆడితే, ఎట్లా టాస్క్లు ఆడుతుందో దాన్ని బట్టి ఆమె ఈ బిగ్ బాస్ 9 కంటెస్టెంట్కి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రియా. వీళ్ళంతా కామన్ మ్యాన్ కోటలే. శ్రియా, హితేష్, బిట్టి వినూత్నం. వీళ్ళందరూ బిట్టు వినూత్నంకు సోషల్ మీడియాలో 218K అంటే 200+K ఫాలోవర్స్ అవుతున్నారు. వీళ్ళు అగ్ని పరీక్షలను అయితే అడుగు పెట్టబోతున్నారు. ఈ అగ్ని పరీక్షల టాస్కులు కలిసి ఇవన్నీ కలిసి ఎట్లా ఆడతారో చూడాలి. వీళ్ళతో పాటు ఆల్ ఇండియా అందగాడు అని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటాడు. ఇట్లా నెత్తి మీద బిగ్ బాస్ 9, పోయినసారి బిగ్ బాస్ 8 అని చేసిండు, ఈసారి బిగ్ బాస్ 9 అని చేసిండు, ఆల్ ఇండియా అందగాని అని చెప్పేసి. జబర్దస్త్ యాక్టర్ ఇతను కూడా ఈసారి అగ్ని పరీక్షలను అయితే పాల్గొంటున్నాడు. వీళ్ళు అసలు ఈ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన వీళ్ళు చెప్పిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అగ్ని పరీక్షలో. వీళ్ళు గేమ్లు టాస్కులు ఎట్లా ఆడతారో దాన్ని బట్టి వీళ్ళు జడ్జ్ చేస్తూ ఉంటారు. ఎవరు బిగ్ బాస్ 1 నుంచి 8 వరకు ఎవరైతే కంటెస్టెంట్లురో ఒక్కొక్క కంటెస్టెంట్ వాళ్ళు జడ్జిగా ఉండి వీళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటారు. ఎవరు టాస్కులు కరెక్ట్, ఎవరు గేమ్ మంచిగా ఆడుతున్నారు అని వాళ్ళని సెలెక్ట్ చేసి దాని నుంచి ఒక 4-5 మెంబర్స్ను బిగ్ బాస్ 9 కంటెస్టెంట్గా పంపిస్తారు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. సబ్స్క్రైబ్ కూడా కొట్టండి బ్రో, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టి. చెప్పాలనా, ఊకే వీడియోలు చూస్తూ ఉంటారు, చూసినప్పుడు ఒక లైక్ కొట్టరు ఏమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అగ్ని పరీక్షకు పోయే కంటెస్టెంట్ లిస్టు. ఇదైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటా. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బ్రో. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్.